కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనపై ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ అల్లరి మొక్కలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఆందోళనలో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా గంజాయి బ్యాచ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారి ఉన్నారని విమర్శించారు. సీనియర్ నేత అయిన ఎస్వీ మోహన్ రెడ్డి స్క్రాప్ మనుషులతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. బాలు అనే వ్యక్తి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దోచుకున్నాడని తెలిపారు. పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే వైసీపీ నాయకులు ఇలాంటి వారి కోసం ఆందోళన చేయడం సిగ్గుచెట్టని విమర్శించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మంత్రిపై ఏవేవో మాట్లాడుతున్నారని బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మనుషులు కాదు రాక్షసులంటే ఆమె విరుచుకుపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్ట్లు ఉంటాయంట. ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కాండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్నీ రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోను తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతోమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. అది కేవలం అది బయటికి వచ్చింది అని చెప్పి ఆ ఉద్దేశంతో మరి ఏమైందో, భయపడ్డాడో మరేమో, కానీ ఇది రాజకీయం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, ఎక్కడుంది సూసైడ్ లెటర్? ఒక జెరాక్స్ కాపీ చూపించి, అసలు అది ఎవరు రాశారో కూడా తెలీదు, ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వమంటే ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఒరిజినల్ లెటర్ ఇవ్వమంటే ఇంతవరకు ఆన్ రికార్డ్ ఒరిజినల్ సూసైడ్ లెటర్ ఇవ్వలేదు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కోసమా వైసీపీ వాళ్ళు ఇలాంటి అమ్మాయిలను వేధించి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే వెధవల కోసమా నిన్న ధర్నా చేసింది వైసీపీ వాళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నా. ఏమంటారు? ఎక్కడో మొక్కేసి వచ్చినాడంట జైల్లో, 2014లోనే మొక్క వేసి వచ్చినాడంట, ఇప్పుడు మానేయి ఉంటుందంట. నీకు అంత దూలం ఉంటే, అంత జిల ఉంటే, ఆ మొక్కను ఆ మానుగా మారిందా లేదా అని చూసుకోవడానికి పోవాలనుకుంటే పోయి చూసుకొని రా. నీకు ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసిన, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా, లేదు రిటైర్మెంట్ తర్వాత జైల్లోనే ఉంటాను. ఇదా రాజకీయం అంటే? ఇదా వీళ్ళు చేసేది? ఒక మినిస్టర్ గారిని నింద వేసే ముందు 40 కోట్లు 20 కోట్లు కబ్జా చేసినారు అని నింద వేసే ముందు ప్రూఫ్స్ చూపి, ప్రూఫ్స్తో పాటు మాట్లాడితే నీ పైన నమ్మకం ఉంటుంది ప్రజలకు. ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్, మనకందరికీ తెలుసు, ఈ దేశంలోనే మొత్తం ఆర్యవైశ్యులు ఎవరైనా దేవుడికి భయపడి భక్తి ఉన్న వ్యక్తులు అంటే ఆర్యవైశ్యులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు. అది అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాలే ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట. తండ్రి పేరు చెప్పుకొని వీక్నెస్గా తీసుకొని గమనించి, నా వీక్నెస్ని గమనించి వీళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చెప్తున్నాను, ఆనాడు ఎవరైతే ముచ్చెమర్రిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఆ
మేము అధికారంలో వచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఇన్సిడెంట్ జరిగింది. అది గమనించాలి. ఎందుకు జరిగింది? ఆనాడు ట్యాబ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరూ గబ్బైపోతే గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంటే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఈరోజు మీరు చూసుకోండి, ఎక్కడైనా మా గ్రామంలో కానీ ముచ్చుమరి గ్రామం ఏదైతే ఉందో అక్కడ గంజాయి ఉందా? అక్కడ ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? ఎందుకు ఆనాడు ఎందుకు చెప్పుకోలేకపోయినారు? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి అందరూ, ఆ అమ్మాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ అబ్బాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళే, ఇద్దరూ వైసీపీ వాళ్ళే. ఇదిగోండి, ఇది వైసీపీ వాళ్ళే, ఇది అమ్మాయి సైడు, ఇది వైసీపీ వాళ్ళే. ఆనాడు నేను రాజకీయం చేయలేదే ఎప్పుడు. అరే వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ నాయకులు వస్తారు, వాళ్ళే రక్షించుకుంటారు అని నేను ఎప్పుడు అనుకోలేదే. ఆ రోజు నేను 4-5 రోజులు ఆ పాప కోసం గాలించాను. ఎక్కడెక్కడి నుంచో చెన్నై నుంచి, ఢిల్లీ నుండి బోట్లో అయితేనేమి, లేకపోతే అక్కడ గజ ఈతగాళ్ళను అయితేనేమి తీసుకొచ్చాం. 5 రోజులు అక్కడ క్యాంప్ వేసాం. ఆడ క్యాంప్ వేసి ఆ పాప కోసం వెతికాం. మరి 5 రోజులు ఏమైపోయారు వీళ్ళంతా? నీ దగ్గర నీ కార్యకర్తలు నిన్ను నమ్ముకొని 5 సంవత్సరాలు ఉండినారు కదా, ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఒక్క రోజు ఒక్క నిమిషం రాలేదు. ఇంకా ఏం చేశారు తెలుసా? ఎవరైతే ఆ పాపను చంపారో వాళ్ళని పోయి పరామర్శించినారు ఈ నాయకులు. అన్నీ ఉన్నాయి. ఆ క్రైమ్ చేసిన వ్యక్తి హాస్పిటల్లో చనిపోతే వాళ్ళని పరామర్శిస్తారు ఈ వైసీపీ నాయకులు. ఇంకా వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఆనాడు వైసీపీ అని కూడా చూడకుండా నేను దగ్గరుండి వాళ్లకు శిక్ష వేయించాను. అట్లాగే ఆ పాపను గాలించడంలో నేను నిన్నాను 5 రోజులు అక్కడే. వాళ్ళకు అండగా నేను నిలబడాను, తెలుగుదేశం పార్టీ నిలబడింది. కానీ వైసీపీ సొంత కార్యకర్తలకు వైసీపీ వాళ్ళు నిలబడలేదంటే కార్యకర్తల వాళ్ళ ఇంటి శంకుస్థాపన, వాళ్ళ ఇంటి గృహప్రవేశం లాగా మొదలుపెట్టారు, పర్మిషన్స్ లేందే. కాబట్టి అబ్జెక్షన్స్ వచ్చాయి. పర్మిషన్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఆ రోజు పద్ధతులు ఫాలో అయి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఫాలో కాలేదు? ఈరోజు రాయలసీమ కోసము రాయలసీమ ద్రోహి అని మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఎవరు? రాయలసీమలో పుట్టినోడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేస్తున్నాడు? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, రాయలసీమ ద్రోహి, లేకపోతే వాళ్ళను ఇది హరాస్ చేస్తున్నారు, వీళ్ళను హరాస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒక్క ప్రెస్ మీటు రాయలసీమలో అభివృద్ధి మీరు ఏం చేసినారు 5 సంవత్సరాల్లో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్ఎంఈలు స్థాపించారు, ఎన్ని డిఫెన్స్, ఎన్ని సెంట్రల్ కార్యక్రమాలు, ఎన్ని సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్రమంగా జరిగాయి, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్గా వెళ్ళాయా, ఇవన్నీ కూడా లేదు. వెల్ఫేర్ గురించి పక్కన పెట్టండి, మీరు ఏం తెచ్చారు రాయలసీమకు? దీనిపైన డిబేట్కి నేనుంటా, మీరు సిద్ధమా? ఒక్క ప్రెస్ మీట్ ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు మేము రాయలసీమకు ఇది చేశాము అని. మీరు కనీసము కరెంటు బిల్లు ముచ్చుమరి ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టలేకపోయినారు 5 సంవత్సరాలు. పూడికదీయలే శ్రీశైలం డ్యాంలో. వీళ్ళ మాట్లాడేది రాయలసీమ గురించి. అసలు రాయలసీమ ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా వేరే ఎవ్వరు కాదని నేను చెప్తున్నాను. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీ ప్రభుత్వం దగ్గర యాక్షన్ ప్లాన్ ఉందా? రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ ప్రతిసారి మొన్న కూడా మన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అట్లాగే అక్కడ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ప్లాన్స్ ఇప్పించుకొని ఇది మాకు కావాలి, ఇది చెయ్యండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళి సెక్రటరీలు ప్రతి ఒక్క